అక్కడ రోడ్ కనబడుతుంది చూడు ఇప్పుడు. ఇక మళ్ళీ మీదకి ఎక్కినాక జయపోలో శ్రీశైలం మల్లన్నకి. శ్రీశైలం వచ్చినప్పుడు ఒక 3 దర్శనాలు స్పెషల్ ఉంటుండేనట ఒక టైంలో. ఏంటంటే అది నడిచి అలిచిపోయి గుట్టెక్కేసరికి అలిచిపోతారు కదా మనుషులు. స్నానాలు అవి ఇవి అని చేసుకునేంత ఓపిక ఉండేది కాదంట వాళ్ళకు. అప్పుడు మల్లన్న వాళ్ళకి ఏం వరం ఇచ్చిందంటే దుమ్ముకాల దర్శనం అని. దుమ్ముకాల దర్శనం అని అంటే వచ్చినాక డైరెక్ట్ గుడికి వెళ్ళొచ్చు మనం, లేకుంటే స్నానపానాదులు అయినాకనే అప్పుడే అది ఉంటుండే అనమాట దర్శనాలు. ఇప్పుడు ఆ సైడ్ రోడ్ కనబడుతుంది మీకు. దుమ్మకాల దర్శనం ఒకటి, స్నానాలు అవన్నీ శుద్ధి చేసుకొని ఒకసారి చేసుకోవచ్చు. మనలో వ్యూ తీసుకుంటారేమో. పైన గుట్టలకి నీళ్ళు వస్తుంటాయంట. నడుచుకుంటూ వచ్చేటోళ్ళకు ఆ నీళ్ళు తాగుకుంటూ పైకి ఎక్కేవాళ్ళంట. ఈ గుట్టల స్పెషాలిటీ ఏంటంటే మనకు అన్ని ఆయుర్వేదాలు ఉంటాయి కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళు తాగుతాం కదా, ఆ నీళ్ళు కంపల్సరీ తాగమని అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ టైంలలో. ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళు అనమాట. నీళ్ళు గ్లాసుడు దొరికినా మూతడు దొరికినా సరే అది ఎక్కడికించో జారుకుంటూ వస్తాయి ఆ నీళ్ళు. చిన్న గుంతలాగా దాంట్లో ఆడ ఆగుతాయి ఆ నీళ్ళు. అప్పుడు ఆగినాక ఆ నీళ్ళు తాగమంటుండే. ఏమైనా మన చిన్నప్పుడు కొంచెం ఉంటాం కదా చీదర పడడం లాంటివి. ఇక అక్కడ రోడ్ ఇది. అంటే ఆ రోడ్ కనబడుతుంది నీకు, వస్తుందా దానిలో? అక్కడ రోడ్ స్విచ్ చేసి రావాలి. బావా స్విచ్ యాడ్ అంటే ఏంటి? ఓ బావా స్విచ్ యాడ్ అంటే ఏంటి? ఒకటే దగ్గర నుంచి కాకుండా అని మల్టిపుల్ దగ్గర నుంచి. ఇది కనబడుతుంది మీకు, కనబడుతుంది ఇది అయినది. అవి ఒక కాండం అంటది. ఆ కాండాన్ని తింటే ఇగో పోతుంది. ఆ కాండం తింటే ఎన్నో రోగాలకు తగ్గుతుంది అంట. అది ఆ కాండం స్పెషాలిటీ అంట. అది ఇక్కడ దొరుకుతుంది. సన్న ఇట్లా పేపర్లో ఘోషిస్తాడు దాన్ని మనకు. విచిత్రమైన టేస్ట్ ఉంటుంది అది. కానీ వాటి విలువ తెలిసిన వాళ్ళు ఉంటే విలువతోటి తింటారు. అది తెలియని వాళ్ళు ఉంటే తినరు. దాని గురించి తెలియనప్పుడు ఏం తినలేరు అనుకో. తెలిసిన వాళ్ళు మాత్రం పక్క తింటారు అంట అది.